రైతుల పంటలు ఎండిపోతున్నాయని రైతులకు అన్నిటిని తుడిచేందుకు అసెంబ్లీలో సింగూరు నీటి విడుదల సమస్యను ప్రస్తావించి రైతుల పక్షాన్ని నిలబడి నీటి విడుదలకు శ్రమించిన నాయకురాలు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పైతర సర్పంచ్ యాబన్నగారి రవితేజారెడ్డి అన్నారు. కొల్చార మండలం పైతర గ్రామ చెక్ డ్యాం వద్ద మంజీరా నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండటంతో గ్రామ రైతులతో ఆనందం నెలకొంది. గ్రామ సర్పంచ్ మండల ఫోరం అధ్యక్షుడు యాబన్నగారి రవితేజారెడ్డి గ్రామ రైతులు నాయకులతో కలిసి గంగమ్మ తల్లి కొబ్బరికాయలు కొట్టి గంగమ్మకు హారతి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు మురళి, సంతోష, ఎల్లేశం, మాజీ ఎంపీటీసీ ఎల్లయ్య, బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లేశం, వార్డు సభ్యులు రాజాగౌడ్, మల్లేశం, మానయ్య, శేఖర్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పైతల గ్రామంలో చెక్ డ్యాం దగ్గర ఉన్నాము. కేసీఆర్ గారి కళ ఎందుకంటే మనం ఎవరు కూడా చెక్ డ్యాం అడగలేము. కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రం రాకముందే తనకు ఒక అవగాహన ఉండి మాంజీరా నదిపై కంపల్సరీ కూడా చెక్ డ్యాం కట్టాలని చెప్పేసి తను కళలు కన్న సహకారాన్ని 2014 గెలవగానే మనం అడగకున్నా సరే 7 చెక్ డ్యాంలు మాంజీరా నదిపై కట్టడం జరిగింది. అందులోనే పైతల గ్రామంలో 10 లక్షల రూపాయలతో ఈ చెక్ డ్యాం కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మరొకసారి పైతల గ్రామం నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే తన కళను ఈరోజు మేము చూసాము. ఇక్కడ వాటర్ ప్లాంట్లో కూడా ఇదంతా కూడా కేసీఆర్ గారి ఫలితం ఇదంతా కూడా. అలాగే సునీత లక్ష్మారెడ్డి నాయకత్వంలో గత నెల 20వ తారీఖు నాడు అసెంబ్లీలో కూడా వాటర్ వదలాలని చెప్పేసి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు మాట్లాడిన వెంటనే 2 రోజులు రిలీజ్ చేస్తే మాత్రం ఇంకా రైతులకు పూర్తి నష్టం జరగకపోతుండే. కాబట్టి డిలే అవ్వడం వల్ల కూడా చాలామంది రైతులు నష్టపోయారు. అయినా సరే ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. బయట దుర్గాపూర్ నదిలో వచ్చి ధర్నా చేయడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారికి స్వయంగా తన ఓపెన్ లెటర్ కూడా రాయడం జరిగింది. దాంతో స్పందించి 0.30 టీఎంసీ నీళ్ళం కూడా మొన్న విడుదల చేయడం జరిగింది. దాంతో కొంతమందికి రైతులకు కూడా ఊరట లభించింది. అందులో భాగంగా ఈరోజు మా గంగమ్మ తల్లికి మేము పూజ చేద్దామని చెప్పేసి పైతర చెక్ డ్యాం రావడం జరిగింది. మేము పూజ చేస్తున్నాము. అందరూ రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. కాకపోతే ముందే స్పందిస్తే ఇంకా చాలా రైతులకు ఉపయోగపడేది. ఇప్పటికైనా ఉపయోగపడింది. కాకపోతే చాలామంది రైతులకు ఊరట లభించింది. దీన్ని చెక్ డ్యాం కట్టడం వల్ల కూడా గ్రామంలో కూడా ఇప్పుడు బోర్డుకు నడవని తీసుకెళ్ళి నవ్వు కూడా కొద్దిగా క్లియర్ అయితే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పెరిగింది. మరొకసారికి ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే కేసీఆర్ గారికి చెక్ డ్యాం కలిసి నెరవేర్చిన కేసీఆర్ గారు కూడా పైతల గ్రామం నుంచి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటాను.